సర్పంచ్గా 2019, 2024 జనవరి 31 వరకు చేయడం జరిగింది. నిడమనూరు మండలం, నల్గొండ జిల్లా సంబంధించి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా అధికారంలో ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా ఒక సీసీ రోడ్ల విషయంలోనే ₹1,00,00,000 వరకు సీసీ రోడ్ల యొక్క నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అదనపు తరగతుల కోసం 40 లక్షల రూపాయలతోని అదనపు తరగతుల్ని నిర్మించుకోవడం జరిగింది. ఒక శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు. గ్రామ పంచాయతీలో నీటి సంబంధించి సమస్య ఏర్పడితే దాన్ని పట్టించుకున్నటువంటి నాయకులు కూడా లేని పరిస్థితి ఈ రోజున గ్రామంలో కనిపిస్తుంది. మరి మేమున్నటువంటి అధికారాన్ని, మేమున్నటువంటి కాలంలో దాదాపు మిషన్ భగీరథతోని ఇంటింటికి నల్ల కుళాయి పెట్టి వాళ్ళకి ఏ రోజు కూడా 24 గంటలు నీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఈరోజు 120 రోజులలో ఈ 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 120 రోజులలోనే వారి యొక్క హామీలు నెరవేర్చడంలో ఫెయిల్యూర్ అయ్యి ప్రజలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునేటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ గ్రామాలలో ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్లో ఒక నీటి ట్యాంకులో 30 కోతులు పడి మరణిస్తే ఎన్ని రోజులైనా తెలియకపోతే ఆ నీటినే ప్రజలకు ఇచ్చి నీటిని సరఫరా చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సరఫరా చేసినటువంటి నిర్లక్ష్యపు ప్రభుత్వం ఇదని తెలియజేస్తూనే మా గ్రామ పంచాయతీ పరిధికి వచ్చేసరికి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు, దాదాపు ఒక 20 నుంచి 25 లక్షల రూపాయలతోని సీసీ డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. ₹1,00,00,000 వరకు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడనే సంపద వనాలు అనే పేరుతోని ఎన్ఎస్పి ల్యాండ్లో 1 ఎకరంన్నర జాగాలో సంపద వనాలు అనే పేరుతోని అక్కడ మేము చెట్లను కూడా పెంచి రోడ్డుకు ఇరువైపులా కూడా చెట్లు పెంచి ఆహ్లాదకరంగా మేము చేస్తే ఆ చెట్లకు కూడా ఈరోజు నీళ్లు పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూనే మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ చెప్పినటువంటి హామీలని ఆయన నీరుగారుస్తూ ఈ రోజున మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మళ్ళొకసారి మీరు మాకు ఓటు వేసి గెలిపిస్తేనే మేము అభివృద్ధికి మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తామని చెప్పేసి అబద్ధపు మాటలతో ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల పాలన కాదు, ఖచ్చితంగా ఆయన ప్రతిపక్షాల మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన అందిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజానికం అంతా కూడా ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పకపోతే వారి యొక్క ఆగడాలు ఇంకా కూడా పెళ్లివికే అవకాశం ఉంది. కాబట్టి ఓటుతోని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూనే రైతు రుణమాఫీ డిసెంబర్ 9న నేను రైతు రుణమాఫీ 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి తెలియజేసిన రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికీ కూడా ఎలాంటి హామీ కూడా రైతులకు ఇవ్వనటువంటి పరిస్థితిని చూస్తూనే అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తా అని చెప్పినారు. ఇంతవరకు ₹1 కూడా చెల్లించలేదు. ఎటు పోయింది రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ? అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకు 90 లక్షల ఎఫ్ఎస్సి కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఎటుపోయింది? మా అక్కా చెల్లెలందరూ కూడా అడుగుతూ ఉన్నారు 2,500 రూపాయల బోనస్ గురించి. అదేవిధంగా వరి ధాన్యానికి అదేవిధంగా వచ్చినటువంటి అన్ని పంటలకు కూడా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఎక్కడైనా సరే నువ్వు ఏ నియోజకవర్గంలో సరే ఇంకా కూడా ఒడ్లు కొనుగోలు సెంటర్లని కూడా నువ్వు ఓపెన్ చేయలేదు. ఆ ఓపెన్ చేయకుండా అదేవిధంగా పండించినటువంటి పంటలకు కూడా రైతులకి గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా రైతుల్ని గాలి కుదిరిసిన ప్రభుత్వం మీదని చెప్పి తెలియజేస్తూనే దాదాపుగా ఒకవైపు నీటి ఎద్దడితోని రైతుల యొక్క పొలాలు ఎండిపోతుంటే
మీరు చూసుకుంటూ మీ రాజకీయాలే మీకు తప్పితే రైతు యొక్క బాగోగులు మీకు ఎక్కడ కూడా కనబ కనబడలేదా అని చెప్పేసి అడుగుతూనే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఒక గుంట కూడా భూమి కూడా ఎండిపోని పరిస్థితి ఆ రోజున్న ప్రభుత్వంలో చూస్తే ఈ రోజు ఉన్నటువంటి ప్రజాపాలనలో మీరు ఏమి చేసింది లేదు. కనీసం ఎండిపోతున్న పొలాలని కాపాడినటువంటి దాఖలాలు కూడా లేవు. నీటిని ఇవ్వకుండా ఆ ఎండిపోయినటువంటి ఒడ్లు వచ్చిన తర్వాత వచ్చినట్టు ఒడ్లకు కూడా మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళు అందరూ ఒకే ఎత్తున మేము ఇదే రేటు పెడతాం అంటే రైతులు సచ్చుకుంటా అదే రేటుకి అమ్మి సిండికేట్ అయ్యి వాళ్ళు యథావేచ్ఛగా ఒడ్లు కొంటుంటే వాళ్ళపైన మీరు ఎలాంటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయకుండా రైతులు దాదాపు ఒక బోరం ఒడ్లు 70 బస్తాల ఒడ్లు పండించిన రైతు ఆ రేటు విషయంలోనే 25,000 రూపాయలు నష్టపోయిండు. అంటే ఒక ఎకరానికి వాళ్ళకి పెట్టుబడికి అయ్యే ఖర్చు మొత్తం కూడా వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ అక్రమాలకి మీ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయిందని చెప్పేసి తెలియజేస్తూనే మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఈ రోజున ప్రతి కౌలు రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు వచ్చినటువంటి 120 రోజులలోనే 202 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇప్పుడు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలని మీరు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఎండిపోయినటువంటి వరి పంటలకి కానీ ఏ పంటకైనా సరే ఎండిపోయిన పంటలకి ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున మీరు వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ రాష్ట్రంలో ఎన్ని పంట ఎంత నష్టమైంది, ఎన్ని ఎకరాలు పంట నష్టమైంది తెలుసుకొని సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులందరూ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. దీన్ని గాలి కొదిలేసి నేను ఎంపీ టికెట్లు 14 రావాలి 15 రావాలని చెప్పేసి మీకు ఢిల్లీకి పోయే టైం ఉన్నది, కానీ ఏ రోజైనా సరే చనిపోయినటువంటి ఒక్క రైతునైనా సరే నువ్వు పరామర్శించలేదు. ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో పిట్టల్లాగా చనిపోతున్న రైతులను పరామర్శించలేదు. ఇది నీ యొక్క పరిపాలన రాక్షస పరిపాలనకి గొట్టలు పెట్టుగా మారబోతూ ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ మళ్ళీ ముందుండి పోరాటం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా 6 గ్యారెంటీల పేరుతోని 420 హామీలు ఏదైతే మీరు ఇచ్చినారో ఈ 420 హామీలన్నీ కూడా మీరు అమలు చేసే విధంగా మేము ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉండి పోరాటం చేస్తుందని తెలియజేస్తూనే మీరు ఇచ్చినటువంటి తక్షణమే గ్రామాలలో నీళ్లు లేవు, వాటి గురించి సమీక్షా సమావేశం చేసి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి మీకు లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఎఫ్ఎస్సి ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే నేను కరెంటు 200 యూనిట్లు అని చెప్పేసి అన్నావు. నువ్వు మొదట్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పినావు? టీవీ, ఫ్యాను, కూలరు, ఫ్రిడ్జ్ అన్నీ వేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇంటికి నేను ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పేసి 200 యూనిట్ల వరకు అని మాట్లాడినావు. ఈ రోజున ఒక మా గ్రామ పంచాయతీ విషయానికి వస్తారికనే దాదాపుగా 700 నుంచి 800 రేషన్ కార్డు ఉంటే అలా 300 మందికే జీరో కరెంటు బిల్లు వస్తుంది. మరి మిగతా వాళ్ళకి అందరు కూడా ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఎలక్షన్ కోడ్ పేరుతోని వాళ్ళని మోసం చేస్తున్నావు. మరి ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 90 నుంచి 1 కోటి వరకు రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి ఒక 40 లక్షల వరకే నువ్వు జీరో కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా జీరో కరెంటు బిల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు తక్షణమే దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క రైతు మీ పైన మీరు చేసేటువంటి పరిపాలన నచ్చక మీ పైన వ్యతిరేక తీర్పు చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూనే మహిళల లోకాన్ని అయితేంది, అదేవిధంగా రైతాంగాన్ని అయితేంది, అన్ని రకాల నిరుద్యోగులకు కూడా నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మన ఈ మధ్యన డిప్యూటీ సీఎం నిరుద్యోగ వృత్తి గురించి మాట దాటవేసిన సందర్భం ఉంది. మరి నిరుద్యోగులను కూడా మోసం చేసినావు. అదేవిధంగా 5 లక్షల మంది డిఎస్సికి సంబంధించి 5 లక్షల మంది టెట్ రాసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకుంటే గత ప్రభుత్వంలో ఒకసారి అప్లికేషన్ పెడితే ఒక ఎగ్జామ్ ఒక టెట్ పేపర్ 1 పేపర్ 2కి రెండింటికి కలిపి కూడా 200, 400 రూపాయలు తీసుకుంటే ఈరోజున పేపర్కి 1000 రూపాయలు చేసి నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు. ఆ నిరుద్యోగుల యొక్క ఓట్లతో గెలిచి వాళ్ళనే మోసం చేస్తున్నావు. నిరుద్యోగులందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తూనే నువ్వు నిన్న టెట్ ఎగ్జామ్ నిర్వహించాలంటే దాదాపు గత ప్రభుత్వంలో 2,50,000 మంది అప్లై చేసుకుంటే నువ్వు డే టు టైం మళ్ళీ పెంచాల్సిన అవసరం వచ్చింది. 1,80,000 మంది కూడా అప్లై చేసుకోలే. దేనికి? పేద ప్రజలకు సంబంధించి పేద విద్యార్థులకు సంబంధించి ఫీజు పెంచితే ఆ విద్యార్థులందరూ కూడా ఎటుకోవాలి.
రూపాయి కూడా అర్హత పరీక్షలకి రూపాయి కూడా నేను ఫీజు తీసుకోనని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున పేద విద్యార్థుల యొక్క నడ్డి విరుస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నావు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నువ్వు వచ్చినటువంటి ఈ 4 నెలల కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలను ఇస్తే ఎవరికో పెట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకున్నట్టు నువ్వేం చేసినావు? నియామక పత్రాలు ఇచ్చి ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ ఆ నోటిఫికేషన్ ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసినావు అని చెప్పేసి అడుగుతున్నా. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 డిఎస్సి పోస్టులకి నువ్వు ఒక 5,000 కలిపి 11,000 వేసినావు. దాన్ని ఏం చేసినావు? మళ్ళీ ఎలక్షన్ కోడ్ పేరిత దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ విధంగా నువ్వు 1 సంవత్సరం ఆగండి, 4 సంవత్సరాల్లో అభివృద్ధి ఏదో చూపిస్తా అని చెప్పేసి నువ్వు అంటున్నావు. గత ప్రభుత్వం అన్ని చేసినటువంటి అక్రమాలు అని చెప్పేసి వాళ్ళని ఎంతసేపు ఉన్నా నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే తప్పితే నిన్ను ప్రజలు ఎందుకు గెలిపించినటువంటి పరిస్థితి ఎందుకు? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుందేమో మాకనే అని పేద ప్రజలందరూ నీకు తీర్పునిచ్చి ప్రజాపాలన చేయమని చెప్తే నువ్వు కక్షపూరితంగా కక్ష పాలన కేసీఆర్ కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పితే నువ్వు ఏ రోజు కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవట్లేవు. కాబట్టి ఈ జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో నీకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఎమ్మెల్యే గారు భాస్కర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం భగత్. ఇక్కడ నోముల భగత్ కుమార్ గారు దాదాపు వాళ్ళ నాన్నగారు నోముల నరసింహయ్య గారు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి తక్కువ మెజార్టీతో ఓడిపోయి ఆలయాలోనే స్థానికంగా ఇల్లును ఏర్పాటు చేసుకొని ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండుకుంటూ 2018 ఎలక్షన్లో మీ నాన్న ఎన్నో శాఖలు చేసినటువంటి జానారెడ్డి గారిని ఓడించి ప్రజలకి రాజ్యాధికారాన్ని ఇక్కడ నాగార్జున సాగర్లో ఎన్నో రోజులు పేద ప్రజలు రాజ్యాధికారాన్ని నోచుకొని పరిస్థితి ఉంటే వాళ్ళని రాజ్యాధికారం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మా నోముల నరసింహ యాదవ్ గారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకు చెప్తే నువ్వు 35 ఏళ్ల నుంచి మీరు పదవిలో ఉన్నారు. మీరు తీసుకురానటువంటి నెల్లికల లిఫ్ట్ అయితేంది, అదేవిధంగా కుంకుడు చెట్టు లిఫ్ట్కు సంబంధించి, అదేవిధంగా వరద కాలువని మీరు ఎప్పుడు కూడా పట్టించుకోలే. గౌరవనీయులు 94లో గౌరవనీయులు గుండెవేని రామ్మూర్తి యాదవ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి వరద కాలువని వారి తర్వాత మీరు వచ్చింది పూర్తి చేయలేదు. నోముల నరసింహయ్య గారు వచ్చి ఆ వరద కాలువను పూర్తి చేసి దాదాపు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నాన్ కెనాల్ ఏరియా రైతులందరినీ కూడా వాళ్ళు కూడా రైతులు కెనాల్ ఏరియా రైతుల్లాగా చేసినటువంటి ఘనత గుండెవేని రామ్మూర్తి యాదవ్ గారికి నోముల నరసింహయ్య గారికి చెందుద్ది. మరి ఈ రోజున చూస్తే ఒక్కొక్క రైతు పంటలు ఎండిపోతూ బత్తాయి తోటలు కూడా ఎండిపోతూ 600 ఫీట్లు బోర్లు వేసినా కానీ నీళ్లు పడట్లేవు. ఆ వరద కాలం కూడా ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఎన్నో లక్షల బత్తాయి తోటలు వరి పొలాలు కాపాడినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు ఆ విషయంలో కూడా మీ ప్రభుత్వం ఏ ఒక్క చిత్తశుద్ధి చూపించలేదు. ఆ రైతుల యొక్క కోసం మీకు తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా నరసింహయ్య గారు తదనంతరం మరణాంతరం బై ఎలక్షన్లో గెలిచినటువంటి నోముల భగత్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి భగత్ కుమార్ గారు సుమారుగా 1,500 కోట్ల రూపాయలు ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి సందర్భంలో ఆయన పైన బురద జల్లి ఆయన సామాజిక వర్గంలో చిచ్చులు పెట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల తరఫున భగత్ అయితే గట్టిగా ఉంటాడు, వీడిని ఎట్లయినా ఈ కాన్స్టిట్యున్సీ వెళ్ళగొడితేనే బాగుంటుందని చెప్పేసి మీరు మీ సామాజిక వర్గం అంతా కూడా ఒక కుట్ర చేసి ఆయన్ని ఏదైతే ఎల్లగట్టాలని చూస్తున్నారో ఆ ఎన్నిటికి పప్పులేం ఉడకవు. ఖచ్చితంగా స్థానికంగానే గౌరవ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారు ఉంటారు. మీకు మళ్ళీ తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ఆ సమయం కోసం వేచి చూస్తున్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్లో దాదాపు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి భగత్ కుమార్ గారు, అదేవిధంగా 6 ఎకరాలకు సంబంధించి 6 ఎకరాలలో ఆయన ఒక ఇండోర్ స్టేడియం అంటే క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నువ్వు ఏ రోజైనా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం యువత కోసం ఏ రోజు కూడా నువ్వు పట్టించుకోలేదు. భగత్ తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ కూడా నువ్వు 35 సంవత్సరాల్లో ఒక డిగ్రీ కాలేజ్ కూడా నువ్వు తీసుకురాలేదు. డిగ్రీ కాలేజీని తీసుకొచ్చినటువంటి గంత కూడా నోముల భగత్ కుమార్ గారికి చెల్లుతుంది. అదేవిధంగా ఇక్కడనే ఈ కాన్స్టిట్యున్సీలోనే బాబుసాహెబపేట కస్తూర్బా గాంధీ పాఠశాలని సిఎస్ఆర్ ఫండ్స్తో తీసుకొచ్చి ఆ బిల్డింగ్ని కట్టిస్తే ఈరోజు నీ కొడుకు మొన్న గెలిచినటువంటి జయవీర్ పోయి అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అంటే
ఎవరికో పుట్టినటువంటి పిల్లని మన పిల్ల అని చెప్పుకున్నట్టు కట్టించింది, ఫండ్స్ తెచ్చింది నోముల నరసింహయ్య గారు, కట్టించింది భగత్ గారు. ఆ బిల్డింగ్ ఓపెనింగ్ పోయి నేను అలా చెప్పడం, ఆ బిల్డింగ్ ఎప్పటి నుంచో ఉంది, మరి నీకు దాని మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అని కంపసాగర్లో ఉన్నది. మరి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని పలుపార్లు దర్శించి ఇక్కడ డిగ్రీ కాలేజీ కావాలి అని ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి దగ్గర నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంబంధించి డిగ్రీ కాలేజ్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించింది భగత్ కుమార్ గారు. ఆ వచ్చినటువంటి జీవోని ఈ మధ్య కాలంలో మీరు తెలుగులోకి తీసుకొచ్చి మేమే తెచ్చినామని చెప్పుకోవడం. భగత్ కుమార్ స్థానికంగా ఉండి నిత్యం ప్రజల్లో ఉండేవాడు. ఇప్పుడు నువ్వు గెలిచి 120 రోజులు అయ్యింది, మా గ్రామ పంచాయతీకి నువ్వు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా నువ్వు సందర్శించలేదు. నీటి ఎద్దడితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఏ రోజు కూడా నువ్వు సందర్శించలే. వాళ్ళ ఇబ్బంది ఏందో చెప్పేసి నువ్వు కనుక్కోలేదు. దాదాపు ఒక మాజీ సర్పంచ్గా నేను ఒక 10 సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఫోనే లిఫ్ట్ చేయలేదు. అదే భగత్ గారు ఒకసారి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి, ఒకసారి కాకపోయినా మళ్ళొకసారి ఫోన్ చేస్తే బయట నుండి స్థానికంగా ప్రజలకి సేవలు అందించినటువంటి నాయకుడు నోముల భగత్ కుమార్ గారు. మీరు కనీసం ఫోన్ చేస్తే, ఒక మాజీ సర్పంచ్ ఫోన్ చేస్తే కూడా ఈయన ఎవరు, ఏ సమస్య ఫోన్ చేసిండని చెప్పేసి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నోముల భగత్ కుమార్ గారు ఎస్డిఎఫ్ కింద 120 కోట్లు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో దాదాపు ఇక్కడ సీసీ రోడ్లు గ్రామ పంచాయతీలు వేయడం జరిగింది. అదేవిధంగా రైతు వేదికలు కూడా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఫస్ట్ రైతు వేదిక ముప్పారం గ్రామ పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారి ఆధ్వర్యంలో నిర్మించి ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా అదేవిధంగా భగత్ కుమార్ గారు ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో ఉండే విధంగా, ఆరోగ్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడైతే పిహెచ్సి సెంటర్లు లేవో అక్కడ పిహెచ్సి సెంటర్లు అన్నిటి కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేయించి దానికి టెండర్లు అయ్యేటువంటి సందర్భంలో ఎలక్షన్ వచ్చి ఓడిపోవడం జరిగింది. ఆ బిల్డింగులు కూడా ఈరోజు చాలామంది ఓపెన్ చేసుకున్న సందర్భం. అదేవిధంగా ఈ యొక్క గురుకుల పాఠశాలకు సంబంధించి 1100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలను తీసుకురావడంలో కూడా భగత్ గారు ముందుండి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీని కూడా నాగార్జున సాగర్లో తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వీరు నాగార్జున సాగర్ని మున్సిపాలిటీగా కూడా ఈరోజు గ్రామ పంచాయతీగా ఉన్న నాగార్జున సాగర్ ఈరోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. దాన్ని మున్సిపాలిటీ చేసి నాగార్జున సాగర్ని, అదేవిధంగా ఆలయాన్ని మున్సిపాలిటీ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత నోముల భగత్ కుమార్దే. మీరేం కాదు, మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మీరు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.